హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి కూడా నేను నా ఛానల్‌లో వీడియోస్ ఏమి అప్‌లోడ్ చేయలేదు. బట్ మళ్ళీ మంచి కంటెంట్‌తో వీడియోస్ తీయాలి, మీతో షేర్ చేసుకోవాలి, అప్‌లోడ్ చేయాలని చెప్పి అనిపించింది. సో, ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ తీయొచ్చు, ఏ టాపిక్స్ మీద వీడియోస్ తీయొచ్చు అని చెప్పి నేను థింక్ చేశా. అలా ఆలోచించినప్పుడు మనం సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఇంటర్వ్యూస్‌కి అపియర్ అయ్యేటప్పుడు గానీ, ఆర్ కోడింగ్ రిలేటెడ్ ఇంటర్వ్యూస్‌కి అపియర్ అయ్యేటప్పుడు గానీ, ఇంటర్వ్యూస్‌లో టెక్నికల్ రౌండ్స్ ఆర్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి గదా! సో, దానికి హెల్ప్ అయ్యేలాగా, నాకున్న నాలెడ్జ్‌లో మీకు హెల్ప్ అయ్యేలాగా ఏమన్నా వీడియోస్ చేద్దామని చెప్పి అనిపించింది. సో, బేసిక్‌గా అలాంటి రౌండ్స్‌లో మనల్ని కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ మీద గానీ, లేకపోతే ఐటీ ఫండమెంటల్స్ మీద గానీ, డేటా స్ట్రక్చర్స్ రిలేటెడ్ ఆర్ అల్గారిథమ్స్ రిలేటెడ్ ఆర్ మీ రెజ్యూమ్‌లో మీరు మెన్షన్ చేసినటువంటి స్కిల్స్‌కి సంబంధించి గానీ, మీకు ఒకవేళ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆ డొమైన్‌కి రిలేటెడ్ గానీ, లేకపోతే మీరు ప్రాజెక్ట్స్‌లో పెట్టినటువంటి స్కిల్‌కి సంబంధించిన గానీ, వీటికి సంబంధించి టెక్నికల్ క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. సో, నేనేం చేశానంటే లాస్ట్ ఫ్యూ డేస్‌లో కొంచెం రీసెర్చ్ చేసి, లేకపోతే నా కొలీగ్స్‌ని గానీ, కొంతమంది ఫ్రెండ్స్‌ని గానీ అడిగి, నాకున్నటువంటి స్కిల్స్‌కి రిలేటెడ్ ఆర్ నేను వర్క్ చేస్తున్నటువంటి డొమైన్‌కి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ టెక్నికల్ క్వెషన్స్‌ని కలెక్ట్ చేశాను. ఓకే. సో, అవి వన్ బై వన్ నాకున్న నాలెడ్జ్‌లో సింపుల్‌గా అర్థమయ్యేలాగా వీడియోస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఓకే. సో, ఇవాళ అందులో భాగంగా మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, ఇది చాలా బేసిక్ క్వెషన్ అనమాట. బేసిక్‌గా ఈ క్వెషన్ వచ్చేసి కంప్యూటర్ నెట్వర్క్స్‌కి రిలేటెడ్. ఓకే. అది మీకు అర్థమయ్యే ఉంటది. సో, ఈ బేసిక్ క్వెషన్‌తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో, ఆ క్వెషన్ వచ్చేసి బ్రౌజర్‌లో లైక్ ఏ బ్రౌజర్ అయినా పర్లేదు. క్రోమ్ అయినా పర్లా, ఫైర్‌ఫాక్స్ అయినా పర్లా, ఏ బ్రౌజర్‌లో అయినా సరే, మనం ఒక యూఆర్ఎల్‌ని హిట్ చేసేటప్పుడు ఓకే. మనం హిట్ చేసిన తర్వాత నుంచి అండ్ మనకు రెస్పాన్స్ వచ్చే ముందు వరకు ఏమేం ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒక ఓవరాల్‌గా ఓకే. ఒక ఓవర్ వ్యూగా ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఏం స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఏమేమి జరుగుతాయి అనేది క్వెషన్ అనమాట. ఓకే. డైరెక్ట్‌గా వాళ్ళు ఇంటర్వ్యూస్‌లో ఏం చేస్తారంటే ఆహ్, ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేసి ఓకే. మనం అనుకున్నాం కదా! ఆ ఫండమెంటల్స్‌కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఆఫ్ క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేసి మనల్ని ఆ విధంగా మనకి దాని మీద నాలెడ్జ్ ఎలా ఉందో టెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంతే కదా! కొన్ని కొన్ని డైరెక్ట్‌గా కాన్సెప్ట్స్ అడుగుతారు. లేకపోతే కొన్ని కొన్ని ఇట్లా క్వెషన్స్ రూపంలో కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసి అడుగుతారు. సో, ఈ క్వెషన్ వచ్చేసి అలాంటి క్వెషనే అనమాట. చాలా బేసిక్ క్వెషన్, సింపుల్ క్వెషనే. సో, బట్ దాంతో స్టార్ట్ చేద్దామని చెప్పి అనిపించింది. సో, బేసిక్‌గా ఒక యూఆర్ఎల్‌ని హిట్ చేసినప్పుడు ఏమవుతది? ఈ క్వెషన్‌ని మనం డిస్కస్ చేసే పార్ట్‌లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక యూఆర్ఎల్‌లో ఏమేం పార్ట్స్ ఉంటాయి. సో, దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక చిన్న యూఆర్ఎల్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఓకే. నేను తీసుకునే యూఆర్ఎల్ వచ్చేసి మనం డైలీ వాడే జీమెయిల్ రిలేటెడ్ యూఆర్ఎల్ అనమాట. https:// mail.google.com/inbox. ఓకే. దీన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నా. ఈ యూఆర్ఎల్ జనరల్‌గా ఇంకా ఉండొచ్చు ఇన్బాక్స్ తర్వాత. బట్ ఇక్కడ వరకైతే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాను. ఓకే. సింపుల్‌గా ఉండడానికి. సో, ఇందులో ఇప్పుడు మేజర్‌గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? సో, ఏ యూఆర్ఎల్ అయినా సరే మనం మేజర్‌గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. సో, ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రోటోకాల్. ఇందులో ఇప్పుడు హెచ్‌టిటిపిఎస్ అని ఉంది కదా! కాలానికి ముందు వరకు. దాన్ని ప్రోటోకాల్ అంటారనమాట. అది ఫస్ట్ పార్ట్. ఆ తర్వాత మెయిల్.గూగుల్.కామ్ అని ఉంది కదా! అది వచ్చేసి డొమైన్ అంటారనమాట. ఓకే. అది సెకండ్ పార్ట్. నెక్స్ట్ డొమైన్ తర్వాత ఉండేదంతా కూడా పాత్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. పాత్ అది థర్డ్ పార్ట్. సో, ఈ 3 మేజర్ పార్ట్స్ అనమాట. సో, ఇప్పుడు ప్రోటోకాల్ అంటే ఏంటి మెయిన్‌గా? సింపుల్‌గా మనం ప్రోటోకాల్ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంతే కదా! సో, ఇంటర్నెట్‌లో ఆన్‌లైన్‌లో ఏ 2 సర్వర్స్‌కి మధ్య, ఏ 2 మిషన్స్‌కి మధ్య కమ్యూనికేషన్ జరగాలి అన్నా కూడా సమ్ సెట్ ఆఫ్ రూల్స్, సమ్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఉంటే ఆ కమ్యూనికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా, కంఫర్టబుల్‌గా జరుగుతుంది. సో, అవి ఆ రూల్స్‌ని డిఫైన్ చేసేదాన్ని ప్రోటోకాల్ అంటారు. అది ప్రోటోకాల్ అంటే సింపుల్‌గా మీనింగ్ డెఫినిషన్. మనం కామన్‌గా చూసే ప్రోటోకాల్స్ హెచ్‌టిటిపిఎస్, హెచ్‌టిటిపి ఇవి. అవి తెలుసు కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి డొమైన్. ఓకే. ఇప్పుడు మెయిల్.గూగుల్.కామ్ అని ఉంది కదా! అది డొమైన్ అనమాట. కంప్లీట్ డొమైన్. సో, ఇందులో మళ్ళీ 2 మేజర్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మెయిల్.గూగుల్. దాన్ని సబ్ డొమైన్ అంటారు. ఆ తర్వాత .కామ్ అంటారు కదా! దాన్ని టాప్ లెవెల్ డొమైన్ అంటారు. ఓకే. సో, సబ్ డొమైన్ అంటే నథింగ్ బట్ ఆన్‌లైన్‌లో, ఇంటర్నెట్‌లో ఆ పర్టిక్యులర్ సర్వర్‌కి, ఆ పర్టిక్యులర్ మెషిన్‌కి ఉన్నటువంటి పేరనమాట. ఓకే. దాన్ని సబ్ డొమైన్ అంటారు. నేను ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఓకే. ఆ పర్టిక్యులర్ సర్వర్‌కి ఉన్న పేరే సబ్ డొమైన్ అంటారు. ఇక్కడ మెయిల్.గూగుల్ అనేది దాని పేరనమాట. ఇంకా ఆ తర్వాత టాప్ లెవెల్ డొమైన్ అని ఉంది కదా! మనకి డిఫరెంట్ టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ డాట్ కామ్, లేకపోతే డాట్ జిఓవి, డాట్ ఇన్, డాట్ ఈడియు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాప్ లెవెల్ డొమైన్స్ ఉన్నాయి. ఒక్కొక్క టాప్ లెవెల్ డొమైన్ కూడా సమ్ ఇండికేషన్ మనకి రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ కామ్ అంటే ఆ సర్వర్, ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది కమర్షియల్ వెబ్సైట్, కమర్షియల్ సర్వర్ అని చెప్పి మీనింగ్ అనమాట. ఓకే, ఇది డొమైన్. నెక్స్ట్ వచ్చేసి పాత్. ఓకే, పాత్ ఏం రిప్రజెంట్ చేస్తుంది మెయిన్గా అంటే ఆ పర్టికులర్ సర్వర్లో మనకు కావాల్సినటువంటి రిసోర్స్ ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉంది అనేది ఇండికేట్ చేసేదాన్ని పాత్ అంటారు. సో ఇక్కడ ఇన్బాక్స్ అని ఉంది కదా, సో మనకి కావాల్సిన మన రిక్వెస్ట్లో మనకు కావాల్సినటువంటి రిసోర్స్ ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉంది అన్నదాన్ని చెప్పేదాన్ని పాత్ అంటారు. ఇంకా పాత్ కంటిన్యూ ఇంకా పెద్దగా ఉంటుంది. సో ఇంకా దానిలో ఏ ఫోల్డర్లో ఉంది అంటే ఆ పర్టికులర్ లొకేషన్లో ఏ ఫోల్డర్లో ఉంది, ఏ ఫిల్టర్ అప్లై అయ్యింది, ఇవన్నీ కూడా పాత్లో ఉంటాయి అన్నమాట. సో ఇవి మేజర్గా ప్రోటోకాల్, డొమైన్ అండ్ పాత్. సో ఇప్పుడు ఒక రిక్వెస్ట్ని హిట్ చేసినప్పుడు, మనం బ్రౌజర్ నుంచి హిట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, సో అది కూడా నేను మేజర్గా 3 స్టెప్స్ కింద డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిఎన్ఎస్ లుకప్. ఓకే, డిఎన్ఎస్ సర్వర్ లుకప్, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి హెచ్డిటిపి రిక్వెస్ట్. ఓకే, హెచ్డిటిపి ఆర్ హెచ్డిటిపిఎస్ రిక్వెస్ట్, ఇది సెకండ్ స్టెప్. లాస్ట్ స్టెప్, థర్డ్ స్టెప్ వచ్చేసి రెస్పాన్స్ రెండరింగ్. ఓకే, ఈ 3 స్టెప్స్ కింద మేజర్గా నేను డివైడ్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసి డిఎన్ఎస్. డిఎన్ఎస్ అంటే ఏంటి? డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది ఫుల్ ఫామ్ అనమాట. ఓకే, సో ఇందాక మనం సబ్ డొమైన్ చెప్పుకున్నాం కదా. సబ్ డొమైన్ అంటే ఆన్లైన్లో, ఇంటర్నెట్లో ఆ పర్టికులర్ మెషిన్కి, ఆ పర్టికులర్ సర్వర్కి ఉన్నటువంటి పేరే సబ్ డొమైన్ అంటారు. ఓకే, సో ఇది ఎలా అంటే మనకి ఇప్పుడు ఏ సర్వర్కైనా సరే, ఇంటర్నెట్లో ఏ మెషిన్కి అయినా సరే ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్కి మనం రిక్వెస్ట్ పంపిస్తేనే ఆ మెషిన్కి రిసీవ్ అవుతుంది అది. ఓకే, ఆ మెషిన్కి పోవాలంటే మనం ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్కి మనం పంపించాలి. బట్ జనరల్గా ఐపీ అడ్రస్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, అది మామూలుగా యూజర్ రీడబుల్ లాగా మనం రాసే విధంగా, మనం గుర్తుపెట్టుకునే విధంగా ఉండదు. అది సమ్ డిజిట్స్ ఉండి, సమ్ డాట్ ఉండి అట్లా ఉంటుంది అనమాట. సో అందుకని ఏం చేశారంటే, అవి మనకి గుర్తుండే విధంగా ఏం చేశారంటే, ప్రతి ఐపీ అడ్రస్కి కూడా ఒక డొమైన్ నేమ్ ఇచ్చారు, ఒక సబ్ డొమైన్ నేమ్ ఇచ్చారు. అది అందరికీ గుర్తుండేలాగా, అందరికీ తెలిసేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు mail.google అనేది ఒక సబ్ డొమైన్ నేమ్. సో దానికి ఎగ్జాక్ట్ ఆ సర్వర్కి, ఆ మెషిన్కి ఎగ్జాక్ట్ ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏ డొమైన్కి ఏ ఐపీ అడ్రస్, ఏ ఐపీ అడ్రస్కి ఏ సబ్ డొమైన్ నేమ్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే డిఎన్ఎస్ సర్వర్స్లో ఉంటాయి. ఈ డిఎన్ఎస్ సర్వర్స్ అనేవి సమ్ పెద్ద పెద్ద కంపెనీలు లైక్ గూగుల్, ఇలాంటివన్నీ కూడా వాటికి సంబంధించిన డేటా సెంటర్స్లో ఈ డిఎన్ఎస్ సర్వర్స్ని వాళ్ళు హోస్ట్ చేస్తారు. సో మనము ఒక యూఆర్ఎల్ని హిట్ చేసినప్పుడు ఫస్ట్ జరిగేది ఏంటంటే, ఆ యూఆర్ఎల్ పోయి డిఎన్ఎస్ సర్వర్కి హిట్ అవుతుంది, డిఎన్ఎస్ సర్వర్కి అది రీచ్ అవుతుంది. ఆ డిఎన్ఎస్ సర్వర్ మనకి రెస్పాన్స్లో ఏమిస్తుంది, మనం ఇచ్చినటువంటి సబ్ డొమైన్కి రిలేటెడ్ కరెస్పాండింగ్ ఎగ్జాక్ట్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అది మనకి అది రెస్పాన్స్ కింద పంపిస్తుంది. అది మనకు గుర్తుండదు. ఓకే, అది డిఎన్ఎస్ సర్వర్లో ఉంటుంది. సో అది మనకి డిఎన్ఎస్ సర్వర్ నుంచి రీచ్ అవుతుంది. అది వచ్చాక అప్పుడు మన మెషిన్ ఏం చేస్తుందంటే ఒక హెచ్డిటిపిఎస్ రిక్వెస్ట్ని ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్కి పంపిస్తుంది అనమాట. హెచ్డిటిపిఎస్ ఆర్ హెచ్డిటిపి ఏదైతే అది ఆ పర్టికులర్ మెషిన్కి ఒక రిక్వెస్ట్ అనేది మన సర్వర్ పంపిస్తుంది, మన మెషిన్. సో పంపించినప్పుడు అప్పుడు ఆ సర్వర్ ఎగ్జాక్ట్గా మనం పంపించిన రిక్వెస్ట్ని తీసుకుంటుంది, దాన్ని ప్రాసెస్ చేస్తుంది, దానికి సంబంధించినటువంటి అవుట్పుట్ని మళ్ళీ ఇన్ రిటర్న్ మనకి రెస్పాన్స్ కింద పంపిస్తుంది. సో ఆ రెస్పాన్స్ని మన బ్రౌజర్, అది టెక్స్ట్ అయితే టెక్స్ట్, లేకపోతే ఇమేజెస్ అయితే ఇమేజెస్, వీడియో అయితే వీడియో, ఓకే, వెబ్ పేజెస్ అయితే ఏదైతే అది ఆ పర్టికులర్ రెస్పాన్స్ని మన బ్రౌజర్ మనకి మన సిస్టంలో రెండర్ చేస్తుంది. సో ఇది బేసిక్గా మనం ఒక యూఆర్ఎల్ని హిట్ చేసినప్పుడు జరిగే ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఏ డిఎన్ఎస్ సర్వర్కి వెళ్ళాలి అనేది కూడా మనం మన మెషిన్లో లోకల్గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. అంటే చెప్పా కదా, డిఫరెంట్ కంపెనీస్ కొన్ని వాళ్ళ డేటా సెంటర్స్లో మేజర్గా ఓవరాల్ ఇంటర్నెట్కి సంబంధించిన డిఎన్ఎస్ సర్వర్స్ని హోస్ట్ చేస్తున్నారు. సో ఏ సర్వర్కి, ఏ డిఎన్ఎస్ సర్వర్కి, ఏ పర్టికులర్ సర్వర్కి రిక్వెస్ట్ పోవాలనేది కూడా మనం మన లోకల్ మెషిన్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇది మేజర్గా మనం ఒక యూఆర్ఎల్ని హిట్ చేసినప్పుడు జరిగేటువంటి మేజర్ స్టెప్స్ అనమాట. సో నేను ఓవరాల్గా మరీ టెక్నికల్ డెప్త్కి మరీ పోలేదు, బట్ సింపుల్ టర్మ్స్లో మనం యూజ్ చేయాల్సిన టెర్మినాలజీ ఏంటి, మనం యూజ్ చేయాల్సిన టర్మ్స్ ఏంటి, సింపుల్ టర్మ్స్లో చెప్పడానికి ట్రై చేశాను. ఓకే, సో ఫస్ట్ ఒక టీసీపీ ఐపీ కనెక్షన్ ఫామ్ అవుతుంది. ఆ టీసీపీ ఐపీ కనెక్షన్ ఫామ్ అయిన తర్వాత దాని లోపల హెచ్డిటిపి రిక్వెస్ట్ అనేది మన సర్వర్ పంపిస్తుంది అనమాట, ఆ పర్టికులర్ ఐపీ సర్వర్కి.
ఓకే. సో 3 మేజర్ స్టెప్స్ ఏంటంటే డీఎన్ఎస్ సర్వర్ లుకప్, ఆ తర్వాత రిక్వెస్ట్ పంపించడం, ఆ తర్వాత రెస్పాన్స్‌ని మనం తిరిగి రెండర్ చేయడం. ఈ 3 మేజర్ స్టెప్స్ అనమాట. సో రిక్వెస్ట్‌ని పంపించేటప్పుడు మళ్ళీ టీసీపీ, ఐపీ కనెక్షన్ ఫార్మ్ అవ్వడం, టీసీపీ గాని, ఐపీ కనెక్షన్ గాని ఫార్మ్ అవ్వడం, దాని లోపల మళ్ళీ హెచ్‌టిటిపిఎస్ రిక్వెస్ట్ ఎళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఓకే. సో ఇది ఓవరాల్‌గా సింపుల్ టర్మ్స్‌లో జరిగేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను నాకున్న నాలెడ్జ్‌లో. ఓకే. సో ఐ హోప్ నేను మీకిది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకా మీకు కూడా మీ డొమైన్‌కి సంబంధించి లేకపోతే మీకున్న స్కిల్స్‌కి రిలేటెడ్ ఏమైనా టెక్నికల్ క్వెషన్స్ మీకు తెలుసు, అది కూడా చెప్తే బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను పక్కా అవి ఖచ్చితంగా చదువుతా. ఒకవేళ అవి నాకు తెలియకపోయినా సరే నేను రీసెర్చ్ చేసి నేర్చుకొని సింపుల్‌గా అర్థమయ్యేలాగా సింపుల్ టర్మ్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నిజంగా హెల్ప్ అయింది, అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గానీ, ఇంకెవరికైనా కావాలనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి యూజ్ అవుతుంది అనిపిస్తే. ఓకే. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.